Hi everyone, good morning. Good morning, ma'am. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో? సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి మనం అలర్ట్స్, కొలాప్స్, డ్రాప్ డౌన్స్, నావ్ బార్స్, కరోజల్ అండ్ అలానే మోడల్స్ అనేసి ఉన్నాయన్నమాట. సో ఈ టాపిక్స్ అన్నీ మనకి జస్ట్ నేను ఇక్కడ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి నేను చెప్తాను. ఓకే, సో ఎలా యూస్ చేయాలనేసి నేను చెప్తాను. సో వాటిని మన ప్రాజెక్ట్లో రెడీమేడెడ్గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ ప్లీజ్. సో ఫస్ట్ అలర్ట్స్ అనమాట. అలర్ట్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ చూడండి, క్లిక్ క్లిక్ చేసినప్పుడు చూడండి క్లోజ్ అవుతున్నాయి మనకు. ఇలా క్లోజ్ అవుతున్నాయండి. ఇదేంటంటే ఒక అలర్ట్ టైప్ మనకు మెసేజ్ లాగా వస్తాయి మనకు. జస్ట్ ఈ అలర్ట్ అంటే ఒక మెసేజ్ టైప్, ఎర్రర్ మెసేజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇలా అలర్ట్ టైప్ మనకు రెస్పాన్స్ వస్తుంది. మళ్ళీ దాన్ని ఎర్రర్స్ క్లోజ్ చేసుకోండి, ఇలా క్లోజ్ సింబల్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోద్ది అనమాట. ఏదైనా సరే ఈ బూస్ట్రాప్లో క్లికబుల్ ఆప్షన్, ఇప్పుడు మనకి క్లిక్ చేస్తున్నాం ఇక్కడ, ఇలాంటి క్లికబుల్ ఆప్షన్ ఏదైనా చేయాలన్నా సరే వి యూజ్డ్ జావా స్క్రిప్ట్ లింక్స్ అనమాట. మనం ఆల్రెడీ ఇంతవరకు మనం ఏం చేసామంటే ఇక్కడ ఓన్లీ సిఎస్ఎస్ లింక్ మాత్రమే యూజ్ చేసాం ఇంతవరకు. ఇప్పటి నుంచి మనం జావా స్క్రిప్ట్ లింక్ కూడా యూజ్ చేయాలి. సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో ఎన్విరాన్మెంట్ రాశాను. ఇదే ఎన్విరాన్మెంట్ మనకు కావాలన్నమాట. అలర్ట్స్, ఫస్ట్ టాపిక్ అలర్ట్స్. ఈ జావా స్క్రిప్ట్ లింక్స్ కంపల్సరీ మనకు ఉండాలి. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లింక్స్. ఇక్కడ మనకు ఫస్ట్ జేక్వెరీ ఉండాలి, తర్వాత పాపర్ ఉండాలి, తర్వాత జావా స్క్రిప్ట్ ఉండాలి మనకి ఇది. సో ఈ 3 ఇదే ఆర్డర్లో ఉండాలి. ఈ ఆర్డర్ పైన ఈ ఆర్డర్ పైన ఇలా వచ్చిందంటే మాత్రం మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కంటైనర్, డ్యూడాట్ కంటైనర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కేసెస్లో మనకి కంటైనర్ లోపల ఇస్తున్నంటే కొద్దిగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్దిగా స్పేసింగ్ వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఈ అలర్ట్‌లో స్ట్రక్చర్ టైప్ కావాలి. ఇలాంటి స్ట్రక్చర్ టైప్, ఇలా స్ట్రక్చర్ లాగా మనకు కావాలి అనుకుంటే వి యూజ్డ్ సిఎస్ఎస్ లింక్ అంతే. సో చూడండి, అలర్ట్ సక్సెస్ అనేసి ఒక పేరెంట్ ఉంది, నేను ఇక్కడ ఇచ్చేస్తాను. అలర్ట్ సక్సెస్, దీని లోపల నేను స్ట్రాంగ్ అనే ట్యాగ్ ఇచ్చాం. ఇలా ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ చూపించాం మనం. ఇప్పుడు అలర్ట్ సక్సెస్ అంటే మనం అలర్ట్ టైప్ మనకు సింటాక్స్ వస్తుంది, మనకు సింబల్ వస్తుంది మనకు. చూడండి ఇలా. అండ్ అదేవిధంగా దీంట్లో అలర్ట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. మనకు కలర్స్ కావాలనుకుంటే అలర్ట్ సక్సెస్, అలర్ట్ డేంజర్, అలర్ట్ ఇన్ఫో, ఇలా మనకి ఎన్నైనా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, సక్సెస్, ఇన్ఫో, వార్నింగ్, డేంజర్, ఇలాంటి ఎన్నైనా ఇవ్వచ్చు. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అలర్ట్ సింబల్ వచ్చేసింది. అంటే జస్ట్ ఓన్లీ ఈ క్లాస్ నేమ్ రాయడం వల్లే మనకు వచ్చింది. అలర్ట్ సక్సెస్, అలర్ట్ డే ఇన్ఫో, అలర్ట్ వార్నింగ్, ఇలా ఇవన్నీ ఈ పేరెంట్ రాయడం వల్ల మనకు వచ్చిందనమాట. ఇప్పుడు మనకిక్కడ ఈ కేసెస్‌లో మనకు ఈ అలర్ట్ ఇలా వచ్చినప్పుడు మనం క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ క్లోజ్ సింబల్ కావాలి. ఇక్కడ క్లోజ్ సింబల్ కావాలనుకుంటే ఏదైనా సరే ఇక్కడ ఎండింగ్‌లో మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. యాంకర్ ట్యాగ్ అంటే ఒక క్లికబుల్ ఆప్షన్. యాంకర్ ట్యాగ్ అని యూజ్ చేయొచ్చు. అంటే క్లికబుల్ ఆప్షన్ ఇంకోటి బటన్, బటన్ లాగా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి క్లోజ్ అనేసి ఇస్తున్నాం. అంటే ఎక్స్ అయినా సరే, క్లోజ్ అయినా సరే, ఏదైనా సరే ఇండికేట్స్ వచ్చేసి క్లోజింగ్‌కి ఇండికేట్స్ అనమాట. నెక్స్ట్ అదే విధంగా మనకి ఏదో ఒక ట్యాగ్‌లో కూడా ఇవ్వచ్చు. స్పాన్ ట్యాగ్‌లో ఇస్తున్నా. ఈ స్పాన్ ట్యాగ్‌లో నేనేం చేస్తున్నాను, ఎంటిటీ వాడతాను. అండ్ టైమ్స్ సెమికోలన్. నౌ సీ దిస్. వీడి అవుట్‌పుట్ చూద్దాం. చూడండి. ఇది ఎక్స్ సింబల్, నేను డైరెక్ట్‌గా ఎక్స్ అనేసి ఇవ్వడం వల్ల. ఇది క్లోజ్ సింబల్ బటన్ ఇవ్వడం వల్ల ఇది ఎక్స్ ఎంటిటీ అనమాట ఇది. ఇప్పుడు వీటిని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ అలర్ట్ క్లోజ్ అవ్వాలి. వీటిని క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అవ్వాలంటే దీంట్లోనే మనం రాయాలి. దీంట్లో ఏం రాయాలంటే డేటా ఐఫన్ డిస్మిస్ ప్రీడిఫైన్ వాల్యూ ఈక్వల్ టు అలర్ట్. డేటా ఐఫన్ డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్. చూడండి, ఇదే వాల్యూ ఈ బటన్ క్లిక్ చేసినా జరగాలి. ఇదే వాల్యూ ఈ స్పాన్ క్లిక్ చేసినా జరగాలి. నా సీ దిస్ అవుట్పుట్. చూడండి క్లోజ్. చూడండి ఇలా. బట్ ఇదంతా నీట్‌గా లేదు. ఇప్పుడు ఇదంతా నీట్‌గా రావాలంటే వి యూజ్డ్ వన్ క్లాస్ నేమ్, దట్ ఈస్ అ క్లోజ్ అనే క్లాస్ నేమ్ ఉంది.
క్లాస్ ఈక్వల్ టు క్లోజ్. అదేవిధంగా దీనికి కూడా మనకి క్లాస్ ఈక్వల్ టు క్లోజ్. అదేవిధంగా దీనికి క్లాస్ ఈక్వల్ టు క్లోజ్. ఇప్పుడు చూడండి అవుట్పుట్. చూడండి చూడండి నీట్గా అడ్జస్ట్మెంట్ అయిపోయింది. మరి ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నా అంటే డేటా డిస్మిస్ అనేది అప్లై చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు మనకు డేటా డిస్మిస్ అలర్ట్, దీన్ని క్లిక్ చేసినప్పుడు డేటా డిస్మిస్ అలర్ట్, దీన్ని క్లిక్ చేసినప్పుడు డేటా డిస్మిస్ అలర్ట్ అనమాట. చూడండి దిస్ ద కాన్సెప్ట్. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి. అలర్ట్ లింక్ అనమాట. ఏదైనా సరే ఈ అలర్ట్ లోపల ఏదైనా సరే లింక్ టైప్ రీడ్ మీ కానీ ఇలాంటి లింక్ టైప్ ఏదైనా యూజ్ చేసుకోవాలంటే వాటికి అలర్ట్ లింక్ అనే క్లాస్ ఇవ్వాలి. ఇలా అలర్ట్ లింక్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అలర్ట్ సక్సెస్, ఈ అలర్ట్ సక్సెస్ అనే కలరే ఇక్కడ అప్లై అవుతుంది మనకు. ఈ కలరే దీని మీద అప్లై అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా క్లోజింగ్ అలర్ట్. క్లోజింగ్ ఇక్కడ చూడండి క్లోజ్ చేయడం. చూడండి ఇలా క్లోజింగ్ అనమాట మనకి. ఓకే, ఇందాక మనం చేసింది ఇదనమాట. డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్. ఇక్కడ బటన్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, మీ చాయిస్ అది. బటన్ రాయొచ్చు, యాంకర్ ట్యాగ్ రాయొచ్చు, స్పాన్ ట్యాగ్ రాయొచ్చు, ఏమని రాయొచ్చు. దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి క్లోజ్ అవ్వాలంటే డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్. అదే కానీ క్లాస్ క్లోజ్ అనేది మనకి ఏంటంటే రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది మొత్తం అంతా. ఇదనమాట మనకి. ఓకే, క్లియరా? ఇది ఓవరాల్ అలర్ట్ గురించి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇవన్నీ ఎక్స్ట్రా మీరు చూడాలన్నమాట. ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇక్కడ మెయిన్ ఏంటంటే క్లాస్ నేమ్స్ ఇంపార్టెంట్, జావా స్క్రిప్ట్ అట్రిబ్యూట్స్ ఇంపార్టెంట్ మనకి. డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్ అనేది జావా స్క్రిప్ట్ అట్రిబ్యూట్ టైప్ అనమాట. అండ్ క్లాస్ ఇక్కడ క్లోజ్ అనేది సిఎస్ఎస్ క్లాస్ నేమ్ అనమాట. ఈ క్లాసెస్ అట్రిబ్యూట్స్ ఏమైనా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం యాంకర్ ట్యాగ్ ఉండొచ్చు, బటన్ ట్యాగ్ ఉండొచ్చు, స్పాన్ ట్యాగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ మనకు అన్నిటికి వస్తుంది చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు డ్రాప్ డౌన్. సో ఫస్ట్ మనకి కొలాప్స్ గురించి చూద్దాం. కొలాప్స్ డాట్ హెచ్టిఎం. సేమ్ స్ట్రక్చర్ తీసుకుంటున్నా. సో ఇక్కడ మొత్తం చేస్తాం. కొలాప్స్ అంటే ఏంటంటే ఒకసారి ఇక్కడ కాన్సెప్ట్లో చూపిస్తాను మీకు. కొద్ది డౌన్కి వచ్చిన తర్వాత మీకు కొలాప్స్ అనేసి ఉంటుంది. కొలాప్స్ అంటే జస్ట్ ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఐడెంటిఫై జరగడం. చూడండి, ఏదైతే బటన్ క్లిక్ చేసినామో ఇట్లా ఐడెంటిఫై జరగడం. అండ్ అదేవిధంగా మనకి ఇలా అంటే దానికి సంబంధించిన కంటెంట్ మాత్రం ఇట్లా ఓపెన్ చేయడం. చూడండి ఇలా. ఓకే, ఇలా మనకి చేయాలంటే ఫస్ట్ మనకి ఏం చేద్దాం అంటే బటన్ అనే కేసెట్లో తీసుకుందాం. సో బటన్ ఏం చేస్తున్నా అంటే క్లిక్ మీ చేస్తున్నా. అండ్ అదేవిధంగా యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్లో మనకి లింక్ క్లిక్ అనేసి ఒక మీనింగ్ లాగా నేను తీసుకున్నా. లింక్ క్లిక్ అనేసి. ఇప్పుడు మనకి ఈ రెండింటికి సంబంధించిన డివ్లో ఒక కంటెంట్ తీసుకుంటున్నా. డివ్లో లోరం. అండ్ అదేవిధంగా దీంట్లో దీన్ని సపరేట్గా క్లాస్ ఈక్వల్ టు బీజీ డేంజర్ టెక్స్ట్ వైట్ పారాగ్రాఫ్ 4 ఇలా ఇస్తున్నాం. సేమ్ అదేవిధంగా ఒక సపరేట్ ఇద్దాం. మనకి ఇక్కడ సక్సెస్ ఇద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ బటన్కి క్లాస్ ఈక్వల్ టు బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్ అనేసి ఇస్తున్నాం. అండ్ అదేవిధంగా యాంకర్ ట్యాగ్కి బీటీఎన్ క్లాస్ ఈక్వల్ టు బీటీఎన్ సక్సెస్. సిరీస్ అవుట్పుట్ చూడడానికి మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంది. సో కొద్దిగా డౌన్ పెట్టుకుందాం. మార్జిన్ టాప్ 3, ఇది కానీ మనకి మార్జిన్ టాప్ 3. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ కలర్ కోడ్ అంటే ఇది హైడ్ అండ్ షో జరగాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది హైడ్ అండ్ షో జరగాలి. డిఫాల్ట్గా ఇవన్నీ హైడ్లో ఉండాలంటే వి యూస్డ్ కొలాప్స్ అనే క్లాస్ ఇస్తే డిఫాల్ట్గా హైడ్లోకి వెళ్ళిపోతుంది. ఇట్స్ ఏ కొలాప్స్ అనే క్లాస్ అనమాట. కొలాప్స్ ఇప్పుడు డిఫాల్ట్గా హైడ్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ టార్గెటెడ్ కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. ఏ కంటెంట్ అయితే హైడ్ అండ్ షో జరగాలనో, ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ కంటెంట్ అయితే హైడ్ అండ్ షో జరగాలనో దానికంటే ఒక ఐడి ఇవ్వాలి. ఐడి ఈక్వల్ టు ఏదో ఎంఎస్జీ అని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎంఎస్జీ అనే కంటెంట్ అనేది ఈ బటన్ క్లిక్ చేసినప్పుడే జరగాలి. ఈ యాంకర్ ట్యాగ్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ కంటెంట్ జరగాలి. ఇప్పుడు ఇది మనకు హైడ్ అండ్ షో జరగాలి అంటే
ఇక్కడ ఫస్ట్ టార్గెట్ చేయాలి. ఈ బటన్ మనకు ఈ ఐడితో టార్గెట్ చేయాలంటే డేటా హైఫన్ టార్గెట్ ఈక్వల్ టు ఇది ఐడిని హ్యాష్ మెసేజ్ సెలెక్టర్ హ్యాష్ ఎంఎస్జీ అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు టార్గెటెడ్ కంటెంట్ ఇది. ఇప్పుడు హైడ్ అండ్ షో జరగాలంటే వి యూజ్ డేటా టోగుల్ ఈక్వల్ టు కొలాప్స్. హైడ్ అండ్ షో జరగాలంటే వి యూజ్ దిస్ ప్రాపర్టీ. ఇప్పుడు సేమ్ అదే విధంగా దీనికి సంబంధించింది దీనికి లింకప్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మనకి డేటా టోగుల్ అనేది హైడ్ అండ్ షోకు యూజ్ అవుతాం. హైడ్ అండ్ షోకి అండ్ ఇక్కడ డేటా టార్గెట్ అనేది మనకు ఇక్కడ బటన్కి అయితే డేటా టార్గెట్ రాయాలి. బట్ యాంకర్ ట్యాగ్ తీసుకున్నప్పుడు డేటా టార్గెట్ అనేది రాసే అవసరం లేదు. ఎందుకంటే హెచ్ఆర్ఎఫ్ అనేది టార్గెట్ లాగా వర్క్ అవుతుంది. ఎంహెచ్జీ1 ఇస్తున్నా, ఈ ఎంహెచ్జీ1 హ్యాష్లో ఇచ్చేస్తే సరిపోద్ది, అంటే హెచ్ఆర్ఎఫ్లో ఇస్తే సరిపోద్ది. ఎంహెచ్జీ1 హెచ్ఆర్ఎఫ్ యాక్ట్ యాజ్ ఏ డేటా టార్గెట్. ఇక్కడ బటన్కి అయితే కంపల్సరీ డేటా టార్గెట్ రాయాలి. బట్ యాంకర్ ట్యాగ్ అయితే మీరు డేటా టార్గెట్ రాసే అవసరం లేదు. సిరీస్ అవుట్పుట్ చూడండి. ఇది దీన్ని క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతుంది. అదే దీన్ని క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇప్పుడు ఇది ఓపెన్లో ఉంది. నెక్స్ట్ కంటెంట్ ఇది ఎక్కడైతే ఉందో అక్కడ వస్తుంది. ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లోకి వస్తుంది. క్లియర్. కొలాప్స్ అనేది డిఫాల్ట్గా కొలాప్స్ స్టేజ్లో ఉంటుంది మనకు. క్లియరా? ఏమైనా డౌట్? నెక్స్ట్ అదేవిధంగా మన ప్రాజెక్ట్లో ఈ స్ట్రక్చర్ కూడా అంతే అనమాట. డిఫాల్ట్గా దీనికి సంబంధించిన కంటెంట్ హైడ్లో ఉంది. ఇక్కడ షో చూపిస్తున్నా, ఇక్కడ కనిపిస్తుంది. బట్ దీన్ని క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. దీన్ని క్లిక్ చేసిన దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. ఇప్పుడు అలా జరగాలి అంటే అప్పుడు అలా జరగాలండి. ఇది ఏం స్ట్రక్చర్ ఇది చెప్తారా? ఇది ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్? కార్డ్ టైప్ అన్న. కార్డ్ టైప్. సో ఇక్కడ మనకి ఏమేమి ఉంది? ఈ కార్డులో ఏమేమి ఉన్నాయి? హెడర్, బాడీ. ఓన్లీ హెడర్, బాడీ ఉంది. సో ఫస్ట్ నేను అలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ నేను రెడీ చేస్తున్నా. ఇలాంటి దాన్ని ఏమంటానంటే అకార్డియన్స్ అంటాం. అకార్డియన్స్, ఇలాంటి ఫంక్షనాలిటీని అకార్డియన్స్ అంటాం. అకార్డియన్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడ ఉండే స్ట్రక్చర్ టైప్ నేను డిజైన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇదంతా తీస్తున్నా. ఫస్ట్ మనకి ఇక్కడ div డాట్ కార్డ్ అనేసి ఉంది. అండ్ అదేవిధంగా మార్జిన్ బాటమ్ కూడా ఇస్తున్నాం. మార్జిన్ బాటమ్ 3 కొద్దిగా స్పేసింగ్ రావడానికి. ఈ కార్డ్ లోపల హెడర్ ఉంది. div డాట్ కార్డ్ హైఫన్ హెడర్. హెడర్లో నేను ఏదైనా సరే ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. H4 వచ్చేసి చూస్ లోన్ అమౌంట్ అనేది జస్ట్ ఏదో ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. ఒక హెడ్డింగ్ అనమాట ఇది. నెక్స్ట్ అదే ఈ కార్డ్ లోపల కార్డ్ బాడీ div డాట్ కార్డ్ బాడీ. కార్డ్ బాడీలో లోరం అనేసి ఇస్తున్నా. ఏదో కంటెంట్ సిరీస్ అవుట్పుట్ చూడండి. ఇలా కార్డ్ హెడర్ అండ్ కార్డ్ బాడీ. సేమ్ ఇలాంటి స్ట్రక్చర్స్ మనకి ఎన్ని కావాలి? 3 కావాలి. సేమ్ ఎంత కాపీ చేసుకుంటున్నా ఎడ పేస్ట్ అండ్ ఎడ పేస్ట్ ఎంత మొత్తం మనకి నీట్గా అడ్జస్ట్మెంట్ చేయాలి. కంటైనర్ ఎన్ని అవుట్ సైడ్లో పెట్టాం. కార్డ్ ఓకే ఉండండి. యా, ఈ మొత్తం అంత కార్డు, ఈ కార్డు ఫస్ట్ కార్డ్, కార్డ్ బాడీ. యా, సో 3 వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. ఎన్నైనా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. సిరీస్ అవుట్పుట్ రెండు. చూస్ లోన్ అమౌంట్, చూస్ లోన్ అమౌంట్, చూస్ లోన్ అమౌంట్. ఇక్కడ హెడ్డింగ్ అనమాట, మీ చాయిస్. అది ఎన్ని హెడ్డింగ్స్ కావాలంటే 100 హెడ్డింగ్స్ మీరు తీసుకోవచ్చు. బట్ డిఫాల్ట్గా మనం చూసే స్ట్రక్చర్లో మనకి ఏమున్నాయి? ఈ రెండింటికి హైడ్ ఉన్నాయి. ఈ రెండింటికి హైడ్ ఉన్నాయంటే ఫస్ట్ మనం హైడ్ అవ్వాలంటే వి యూస్డ్ కొలాప్స్ క్లాస్. కొలాప్స్ కార్డ్ బాడీకి నేను రాస్తున్నా చూడండి. కార్డ్ బాడీ కొలాప్స్ అండ్ కార్డ్ బాడీ కొలాప్స్ అండ్ ఇక్కడ కూడా మనకి కొలాప్స్ ఇస్తున్నా. అన్నింటినీ హైడ్ చేస్తున్నా ఫస్ట్. చూడండి అన్నీ హైడ్ ఉన్నాయి. బట్ ఫస్ట్ మాత్రం నాకు కనిపించాలి. ఎందుకంటే ఫస్ట్ మనకు కనిపించాలంటే వి యూస్ షో అనమాట. కొలాప్స్ షో అనేసి ఇస్తే మనకి ఏమైందంటే సో నౌ ఇట్స్ షో డిఫాల్ట్. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు
దానికి ఉండే కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగాలి. సో, ఇక్కడ ఈ కేస్‌లో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఈ స్ట్రక్చర్‌ని అంటే ఇక్కడ ఉండే హెడ్డింగ్‌ని మనం క్లిక్ చేసినప్పుడు ఈ కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. సేమ్ దీనికి కూడా అంతే. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఈ కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. అందుకోసం మనకు దీనికి నేనేం చేస్తున్నంటే ఐడీ ఈక్వల్ టు ఏదో నా చాయిస్ ఎంఎస్‌జీ1 అండ్ అదే విధంగా ఐడీ ఈక్వల్ టు ఎంఎస్‌జీ2 అండ్ అదే విధంగా ఐడీ ఈక్వల్ టు ఎంఎస్‌జీ3 ఇలా. ఇప్పుడు మనం ఈ హెడ్డింగ్‌ని క్లిక్ చేసినప్పుడు కాబట్టి ఇప్పుడు ఈ హెడ్డింగ్‌కైనా రాయొచ్చు. లేదనుకుంటే ఈ హెడర్‌కైనా రాయొచ్చు. మీ చాయిస్ అది. ఎక్కడైనా హెడర్‌లో ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చంటే ఇక్కడైనా రాయొచ్చు అండ్ ఈ హెచ్4 లైన రాయొచ్చు. నేను ఇక్కడే రాస్తున్నా. ఫస్ట్ మనకి టార్గెట్ చేయాలంటే డేటా టార్గెట్ ఈక్వల్ టు హాష్ ఎంఎస్‌జీ1 అండ్ అదే విధంగా డేటా టోగుల్ ఈక్వల్ టు కొలాప్స్. సేమ్ ఇదే స్ట్రక్చర్ అన్నిటికి ఇవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా మనకి హెడర్‌కి ఇక్కడ మెసేజ్2 అండ్ అదే విధంగా ఇదే స్ట్రక్చర్ మెసేజ్3. సిరీస్ అవుట్‌పుట్ చూడండి. ఇప్పుడు మనకి దీన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి దానికి సంబంధించిన కంటెంట్. దీన్ని చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తుంటేనే మనకు హైడ్ అండ్ సీక్ జరుగుతుంది. బట్ జనరల్‌గా ఎలా ఉండాలంటే ఇది ఓపెన్‌లో ఉంది. ఇది క్లిక్ చేస్తే ఇది ఆల్రెడీ ఓపెన్‌లో ఉండేది క్లోజ్ అవ్వాలి. మళ్ళీ ఇది క్లిక్ చేస్తే ఇది ఆల్రెడీ ఓపెన్‌లో ఉండేది క్లోజ్ అవ్వాలి. ఇది క్లిక్ చేసి ఆల్రెడీ ఓపెన్‌లో ఉండేది క్లోజ్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకేందంటే క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇట్లా జరుగుతుంది. ఇంకోటి క్లిక్ చేసినప్పుడు మనకు హైడ్ షో జరగట్లేదు మనకు. ఇట్లా ఇంకోటి క్లిక్ చేసినప్పుడు హైడ్ షో జరగట్లేదు. బట్ అలాంటి ఎఫెక్ట్ మనకు కావాలి అంటే కంపల్సరీ మనం ఏం చేయాలంటే ఈ మొత్తానికి పేరెంట్ ఒకటి తీసుకోవాలి. ఈ కార్డ్స్ అన్నిటికి ఒక పేరెంట్ తీసుకోవాలి. ఈ కార్డ్స్ అన్నిటికి పేరెంట్ ఇదే అనుకోండి కంటైనర్. దీనికంటే ఒక ఐడీ ఇవ్వాలి. ఐడీ ఈక్వల్ టు అకార్డియన్ ఇస్తున్నా. ఏదో ఒక అంటే ఇక్కడ మనము బూట్‌స్ట్రాప్‌లో రాసే ఐడీస్ అన్నీ మన యూజర్ డిఫైన్డే. మనకు నచ్చిన ఐడీ నేమ్స్ రాయొచ్చు మీరు. ఇక్కడ ఇదంతా అకార్డియన్స్ అంటున్నాం కాబట్టి అకార్డియన్స్ ఇస్తున్నా. బట్ ఏదైనా సరే నేమ్ రాయొచ్చు ఇక్కడ మీరు. ఇప్పుడు ఈ అకార్డియన్‌ని ఎవ్రి కార్డ్ బాడీలో అంటే ఎక్కడైతే మనము కొలాప్స్ అన్నీ రాసింటామో దాంట్లో మీరేం రాయాలంటే డేటా పేరెంట్ ఈక్వల్ టు ఈ ఐడీ నేమ్ అకార్డియన్ అంతే. ఇంకేం లేదు. ఇక్కడ ఏదైతే పేరెంట్‌గా ఐడీ తీసుకున్నామో అదంతా మొత్తం ఎక్కడైతే మనము ఈ కొలాప్స్ అన్ని రాసింటామో దానికి రాయాలి. డేటా పేరెంట్ ఈక్వల్ టు అకార్డియన్. నౌ సీ దిస్ అవుట్‌పుట్. సీ దట్స్ ఇట్. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఆల్రెడీ ఓపెన్ అయింది క్లోజ్ అవుతది. క్లియర్ చూడండి. ఇలా. దీన్ని ఏమంటారంటే అకార్డియన్స్ అంటాం మనము. ఎప్పుడైనా జనరల్‌గా ఏదైనా వెబ్‌సైట్‌లో ఎఫ్ఏక్యూలు చూసుంటారు. ఆ ఎఫ్ఏక్యూ స్ట్రక్చర్ చేసేది ఇదనమాట కాన్సెప్ట్. ఓకే. క్లియరా? ఏం డౌట్ ఉందా? క్లియర్? ఏమన్నా డౌట్? నో డౌట్ అండి. ఓకే. సో, ఇది అకార్డియన్స్ గురించి. సో, ఇప్పుడు మీ స్ట్రక్చర్‌లో కాలమ్స్ లాగా డివైడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్‌ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాన్సెప్ట్‌ని ఆ కాన్సెప్ట్‌ని ఈ ప్లేస్‌లో పెట్టేయాలి. గుర్తుపెట్టుకోండి ఇదంతా అకార్డియన్స్ లాగే మనకుండాలి. ఎందుకంటే ఓన్లీ సీఎస్ఎస్‌తో మనం అకార్డియన్స్ చేయలేం. విత్ హెల్ప్ ఆఫ్ జేక్వెరీ. జేక్వెరీ కావాలంటే జావాస్క్రిప్ట్ కంపల్సరీ రావాలి. జావాస్క్రిప్ట్‌తోనే మనం ఇలాంటివన్నీ చేయగలమన్నమాట మనం. ఓకే. క్లియరా? నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రాప్ డౌన్. ఆ డ్రాప్ డౌన్ అనేది ఏందంటే ఇక్కడ ఇప్పుడు మన నావ్ బార్‌లో చూడండి ఇట్లా డ్రాప్ డౌన్ టైప్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు డ్రాప్ డౌన్ లాగా కావాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ టైప్ కావాలి. ఇప్పుడు ఓన్లీ ఈ మెనూ వరకు మాత్రమే చెప్తా నేను. మళ్ళీ ఆ మెనూలో మీరు యాడ్ చేసుకుంటారు. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రాప్ డౌన్. హెచ్టీఎంఎల్. ఇక్కడ ఒక స్మాల్ కాన్సెప్ట్ మాత్రం తీసుకుంటారు. మళ్ళీ రిమైనింగ్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. సో, ఇవన్నీ నేను చేస్తున్న అకార్డియన్స్ అన్ని కంపల్సరీ జావాస్క్రిప్ట్ లింక్స్ ఉండాల్సిందే. ఇప్పుడు చేసేటన్ని ఈరోజు చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ ఇవన్నీ ఉండాల్సిందే మనకు. నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రాప్ డౌన్స్. చూడండి ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా క్లికబుల్ ఇట్లా రావాలన్నమాట మనకి. సేమ్ ఇదే స్ట్రక్చర్ అంతే చూడండి. మెయిన్ ఇక్కడ ఒక పేరెంట్ ఇదంతా ఒక పేరెంట్. ఈ పేరెంట్‌లో మనకు ఇది యాంకర్ ట్యాగ్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇది యాంకర్ ట్యాగ్ అయినా అవ్వచ్చు. ఇక్కడ మనకేందంటే డ్రాప్ డౌన్ అనేసి డ్రాప్ డౌన్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనకు లోన్స్‌కి సంబంధించింది కాబట్టి మనకి ఏం చేస్తున్నా అంటే పర్సనల్ లోన్.
క్రెడిట్ కార్డ్, హోమ్ లోన్ ఇలా ఇస్తున్నాం. ఓకే. నా సీస్ అవుట్పుట్ దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా క్లికబుల్ ఆప్షన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ బటన్ ఇచ్చాం కాబట్టి బటన్ లోపల ఇలా టెక్స్ట్ వస్తుంది. అదేవిధంగా మీరు యాంకర్ ట్యాగ్ ఇస్తే ఇక్కడ యాంకర్ ట్యాగ్ అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ బీటీఎన్ ప్రైమరీ అని నేను తీయేస్తాను, కలర్ తీయేస్తాను అండ్ డ్రాప్ డౌన్ టోగుల్ చూడండి ఇలా చూడండి ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు వస్తుంది. సేమ్ ఇదే స్ట్రక్చర్ చూడండి. మళ్ళీ తర్వాత దాని కలర్ మార్చుకుందాం. సేమ్ డ్రాప్ డౌన్ ఇలాగ ఉంటుంది. యాంకర్ ట్యాగ్ పెడితే యాంకర్ ట్యాగ్ లాగా ఉంటుంది. అదేవిధంగా మనకు బటన్ పెడితే బటన్ లాగా ఉంటుంది మనకు మన చాయిస్. ఇప్పుడు దీంట్లో క్లాస్ నేమ్ యాంకర్ ట్యాగ్లో డ్రాప్ డౌన్ టోగుల్ రాయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ పక్కన ఐకాన్ వస్తుంది చూడండి. ఐకాన్ వచ్చేది ఏంటంటే డ్రాప్ డౌన్ టోగుల్ అనే క్లాస్ వల్లే మనకు వస్తుంది ఐకాన్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్న క్లాసెస్ ఏంటంటే ఫస్ట్ పేరెంట్కి డ్రాప్ డౌన్ అనే క్లాస్ తీసుకోవాలి పేరెంట్కి. నెక్స్ట్ దీంట్లో మెనూకి డ్రాప్ డౌన్ మెనూ తీసుకోవాలి. ప్రతి యాంకర్ ట్యాగ్‌కి డ్రాప్ డౌన్ ఐటెమ్ తీసుకోవాలి మీరు. నెక్స్ట్ మనకు ఈ యాంకర్ ట్యాగ్‌ని క్లిక్ చేసినప్పుడు ఈ డ్రాప్ డౌన్ అనేది హైడ్ అండ్ షో జరగాలి. అదే దట్ ఈస్ ద డేటా టోగుల్ డ్రాప్ డౌన్. ఓకే. డేటా టోగుల్ డ్రాప్ డౌన్ అన్నమాట. సో, అదే మనకి ఈ ఫంక్షనాలిటీ డేటా టోగుల్ డ్రాప్ డౌన్ అనేది మనకు ఇది హైడ్ అండ్ షో చేయడానికి యూజ్ అవుతది. ఓకేనా? సేమ్ అంతే ఈ స్ట్రక్చరే మనము ఇంకేం లేదు. యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్టే మనకు ప్రతీది గుర్తుపెట్టుకునే అవసరం లేదు. బూట్‌స్ట్రాప్ ఈస్ ద కాపీ పేస్ట్. బట్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి. ఎక్కడ ఏది యూజ్ చేస్తాం, ఎలా కావాలి, ఏంటి అనేసి మీరు నేర్చుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ కాపీ పేస్ట్. మీరు ప్రతీది గుర్తుపెట్టుకునే అవసరం లేదు. నేను ఇక్కడ కాన్సెప్ట్ వైస్ చెప్తున్నా. బట్ ఎవ్రీ వాల్యూ మీరు గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఎవ్రీ క్లాస్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఎక్కడ ఏది యూజ్ చేయాలని తెలిస్తే సరిపోద్ది. ఇప్పుడు డ్రాప్ డౌన్ డివైడర్ అనే క్లాస్ ఉంది. ఆ డ్రాప్ డౌన్ డివైడర్ అనేది ఇప్పుడు ఇక్కడ మెనూ చూస్తే మీరు మెనూ చూస్తే చూడండి అన్ని క్లమ్జీగా ఉన్నాయి. మనకు అంతగా నీట్‌గా అయితే కనిపించలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇదే కేసెస్‌లో నేను ప్రతి యాంకర్ ట్యాగ్ తర్వాత డ్రాప్ డౌన్ డివైడర్ ఇచ్చాను. ఇది చూడండి. డ్రాప్ డౌన్ డివైడర్ అండ్ డ్రాప్ డౌన్ డివైడర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ కేసెస్‌లో నౌ సీ దిస్ చూడండి. డ్రాప్ డౌన్ డివైడర్ అనేది ఏందంటే ఇలా డివైడ్ చేస్తది. నీట్‌గా చేసింది చూడండి ఇప్పుడు. డ్రాప్ డౌన్ చూడండి చాలా నీట్‌గా ఉంది మనకు. ఇలా అంతే. అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ అదేవిధంగా డ్రాప్ డౌన్ హెడర్. ఈ డ్రాప్ డౌన్ హెడర్ అనేది ఏందంటే మన దగ్గర మెనూస్ చాలా ఉంటాయి. ఎన్ని డౌట్స్? మన దగ్గర మెనూస్ చాలా ఉంటాయన్నమాట. ఆ మెనూ వచ్చేసి ఏ కేటగిరీకి సంబంధించిందో అలా ఒక హెడ్డింగ్ లాగా రాసుకోవచ్చు. ఆ హెడ్డింగ్ అనేది క్లికబుల్ ఆప్షన్ అయితే కాదు. చూడండి డ్రాప్ డౌన్ హెడర్. దానికి డ్రాప్ డౌన్ హెడర్ అనే క్లాస్ నేమ్ రాస్తాం. డ్రాప్ డౌన్ హెడర్ అనే క్లాస్ నేమ్ రాయడం వల్ల మనకేమైతుందంటే ఇదొక హెడ్డింగ్ లాగా ఉంటది. ఈ మెనూస్ అన్నిటికి ఒక హెడ్డింగ్. ఈ మెనూస్ అన్నిటికి ఒక హెడ్డింగ్ అలా ఉంటది మనకి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా డిజేబుల్డ్ అండ్ యాక్టివ్. యాక్టివ్, డిజేబుల్డ్ ఇస్తే ఈ బటన్స్ వచ్చేసి మనకు యాక్టివ్‌లో, డిజేబుల్డ్‌లో మనకు కనిపిస్తుంటాయి. చూడండి. ఇది డిజేబుల్డ్. ఇది యాక్టివ్. యాక్టివ్ అయినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇలా వస్తది. అండ్ డిజేబుల్డ్ అంటే డిజేబుల్డ్‌లోకి వచ్చేస్తుంది మనకి. అండ్ అదే విధంగా డ్రాప్ డౌన్ పొజిషన్. డ్రాప్ డౌన్ రైట్ అంటే ఈ ఐకాన్ రైట్ సైడ్‌కి వస్తది ఇట్లాగా. అదేవిధంగా డ్రాప్ డౌన్ లెఫ్ట్ అంటే ఇలా వస్తది మీకు. ఈ కోడ్ అంతా మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఈ కోడ్ అంతా తీసుకొని ఎలా రాస్తున్నారు, ఏ క్లాస్ నేమ్ రాస్తున్నారు ఏంటి అనేసి మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఒక మెనూ వచ్చేసి చాలా బిగ్గరగా ఉంది. ఆ మెనూలో డిఫాల్ట్‌గా స్టార్టింగ్‌లో మెనూ వస్తది. అట్లా స్టార్టింగ్‌లో నాకొద్దు ఎండింగ్‌లో కావాలనుకుంటే వి యూజ్ డ్రాప్ డౌన్ మెనూ రైట్ అనమాట. డ్రాప్ డౌన్ మెనూ రైట్. ఇప్పుడు చూడండి స్టార్టింగ్‌లో అయితే స్టార్టింగ్ అండ్ ఎండింగ్‌లో అయితే ఎండింగ్ అంట. డ్రాప్ డౌన్ మెనూ రైట్ ఇట్లా. నెక్స్ట్ అప్‌కి అనమాట ఇది. డ్రాప్ అప్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా డ్రాప్ డౌన్ టెక్స్ట్. ఒక డమ్మీ టెక్స్ట్ మనం ఇవ్వడం వల్ల మనకి ఇది డ్రాప్ డౌన్ టెక్స్ట్. ఒక డమ్మీ టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే. నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ బటన్స్ విత్ ద డ్రాప్ డౌన్. ఇప్పుడు గ్రూప్ బటన్‌లో మనం డ్రాప్ డౌన్ మళ్ళీ తర్వాత నేర్చుకున్నాం కదా! సేమ్ ఇదే అనమాట. ఇక్కడ ఉండే స్ట్రక్చర్ చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలనుకుంటే డైరెక్ట్‌గా ఇదంతా కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఉండే మెనూస్ మనం మార్చేసుకోవడం అంతే. మనకు ఏది ఎక్కడ ఎలాంటి కేస్‌లో మనం యూజ్ చేస్తామనేది ఈ కాన్సెప్ట్ మనం యూజ్ చేయాలి. ఇది స్ప్లిట్ అనమాట. సెపరేట్‌గా ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడే మనకొస్తది. సీరీస్. బటన్ తీసుకున్నారు ఓన్లీ స్ప్లిట్ చేశారు అంతే. డ్రాప్ డౌన్ టోగుల్ స్ప్లిట్ అనమాట. డేటా టోగుల్ డ్రాప్ డౌన్. ఇలా బటన్ తీసుకున్నారు దానికి డ్రాప్ డౌన్ టోగుల్ ఇలా. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలంటే ఇది ఇవ్వాలి. ఓకేనా? వర్టికల్ ఇది డ్రాప్ డౌన్స్ గురించి. ఓకే.
నెక్స్ట్ నావ్స్ అనమాట. నావ్స్ అనేది ఏంటంటే జస్ట్ ఇట్లా మెను, జస్ట్ సింపుల్ మెను అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఏ నావ్స్. నావ్ బార్ అంటాం దీన్ని. దీన్ని నావ్ బార్ అంటాం. దీన్ని నావ్స్ అంటాం. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ చేయాలి అంటే, ఇలాంటి టైప్ ఆఫ్ పైన ఉండేది మెను. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలంటే మీరు ఓన్లీ నావ్స్ అనే కాన్సెప్టే మీరు యూజ్ చేయాలి. ఇక్కడ మనకి నావ్స్ మెనూస్‌లో మీరేందంటే యువెలే రాయాలి. నావ్ అని రాయకూడదు. యువెల్. దాని క్లాస్ నేమ్ వచ్చేసి నావ్ వస్తది. ఇప్పుడు ఇదంతా మనము ఈ మిడిల్‌లో మీరేం చేస్తారంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ లింక్ డిజేబుల్ మీరు యూజ్ చేయాల్సిందల్లా ఏందంటే ఐకాన్స్ యూజ్ చేయాలి. ఐకాన్స్. అప్పుడు ఈ యువెల్‌కి మనం బీజీ డేంజర్ అనేసి ఇస్తున్నా. బీజీ డేంజర్ అంటే మనకు ఇలా డేంజర్ కలర్ వస్తది. ఇప్పుడు ఈ ఈ ఐ ఐకాన్స్ అన్ని మన కలర్‌లోకి కావాలంటే టెక్స్ట్ వైట్. చూడండి. టెక్స్ట్ వైట్. ఇప్పుడు ఇక్కడ లింక్ ప్లేస్‌లో మీరు ఐకాన్ ఇవ్వాలి. ఫాంట్ ఆసం ఐకాన్ ఇవ్వాలి మీరు. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ లాస్ట్ వాల్యూ మనకి ఎండింగ్‌కెళ్ళాలనుకోండి. ఈ లాస్ట్ వాల్యూ ఎండింగ్‌కెళ్ళాలనుకోండి. ఎండింగ్‌కెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడొచ్చేసి మనకు మార్జిన్ లెఫ్ట్ ఆటో అనేసి ఇస్తాం లాస్ట్ వాల్యూకి. బట్ యాంకర్ ట్యాగ్ ఇవ్వద్దు. ఈ ఎల్ఐకి ఇవ్వాలి మనం. ఎల్ఐకి ఇచ్చినప్పుడే కంప్లీట్‌గా రైట్ సైడ్‌కెళ్తది. నౌ సీ థిస్ ఇలా. ఇదే ఈ కాన్సెప్ట్ అనమాట మనకి ఇక్కడ ఉండేది. ఈ ప్లేస్‌లో ఈ ఏరియాలో మీరు ఏం యూజ్ చేయాలంటే ఇలాంటి కాన్సెప్ట్ యూజ్ చేయాలి. జస్ట్ ఈ వెల్ ఇది. హెడర్ లోపల మీరు ఇవ్వాలి ఇదంతా. హెడర్ లోపల మీరు తీసుకోవాలి ఇదంతా. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలాగైతే స్ట్రక్చర్‌ని ప్రింట్ చేశానో సేమ్ అదే స్ట్రక్చర్ టైపే మీరు ప్రింట్ చేయాలి. అర్థమైందా? ఇట్స్ ఏ మెను. ఇలాంటి టైప్ ఏదైనా సరే మెనూనే. ఇట్స్ నాట్ నావ్ బార్. నెక్స్ట్ దీంట్లో మెనూలో చాలా టైప్స్ ఉన్నాయి. ఇట్లా 1 బై 1 ఇట్లా సెంటర్‌లోకి కావాలి, ఎండింగ్‌లోకి కావాలంటే వి యూజ్ నావ్ జస్టిఫై కంటెంట్ సెంటర్, నావ్ జస్టిఫై కంటెంట్ ఎండ్. అదేవిధంగా వర్టికల్ కావాలంటే నావ్ ఫ్లెక్స్ కాలమ్ అంటే మనకు 1 బై 1 వస్తది. ఇది ట్యాబ్స్ పిల్స్. ఇదంతా సేమ్ స్ట్రక్చరే. సేమ్ స్ట్రక్చర్‌గా మన క్లాస్ నేమ్ ఇక్కడ నావ్ పక్కనే నావ్ ట్యాబ్స్ అంటాం. ఇలా ట్యాబ్స్ లాగా వస్తది మనకు. అండ్ అదేవిధంగా నావ్ పిల్ అంటాం. ఈ స్ట్రక్చర్ అంతా సేమే. ఇక్కడ మనం రాసేదాన్ని బట్టి ఉంటది. నావ్ పిల్ అంటే ఇలా బటన్ టైప్ వస్తది మనకు. ప్రతీది బటన్ టైప్ వస్తది. ఈ నావ్ ట్యాబ్ అంటే ట్యాబ్ టైప్ వస్తది ఇట్లాగా. ఇలా ట్యాబ్ లాగా మనకొస్తది. ఇలాగ ట్యాబ్ టైప్. ఇట్స్ ఏ నావ్ ట్యాబ్. ఇది నావ్ పిల్స్ అనమాట. అదేవిధంగా జస్టిఫైడ్ ట్యాబ్స్ పిల్స్ అంటే 100% విడ్త్‌లో ఈక్వల్ స్పేసింగ్స్ వస్తాయి. నావ్ పిల్స్, నావ్ జస్టిఫైడ్. నావ్ ట్యాబ్స్, నావ్ జస్టిఫైడ్ అనమాట. అదేవిధంగా డ్రాప్ డౌన్ కావాలంటే ఇక్కడ డ్రాప్ డౌన్ టైప్ కూడా మనకిస్తాం. ఇక్కడ డ్రాప్ డౌన్‌కి మనం వచ్చేసి నావ్ ఐటెమ్ అండ్ డ్రాప్ డౌన్ అండ్ తర్వాత యాంకర్ ట్యాగ్‌కి మనకు డ్రాప్ డౌన్ టోగుల్ అండ్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్. దీంట్లో మనకి డ్రాప్ డౌన్ మెను ఇలా ఇస్తాం. ఓకే. ఇదంతా ఇలా ఇస్తాం. క్లియర్? అండ్ అదేవిధంగా ట్యాబ్స్ కూడా అంతే మనకు. నెక్స్ట్ ఇక్కడ ఇది డిఫరెంట్ అనమాట. ఒక పేజ్‌లో డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి అంటే ఇలా మనకు డైనమిక్ ట్యాబ్స్, డైనమిక్ బిల్స్ అనేసి మనం యూజ్ చేసుకుంటాం. బట్ ఇట్స్ నాట్ నావ్ బార్ అనమాట. ఇది నావ్ బార్ అయితే కాదు. ఇట్స్ ఏ ట్యాబ్స్ పిల్స్ అనమాట. ఇది ట్యాబ్స్ పిల్స్. ఇది ఎలా అంటే సపోజ్ మనకు ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ కోర్స్ కంటెంట్‌లోకి ఇప్పుడు islandtcs.comలోకి ఓపెన్ చేస్తున్నా అండ్ టాపిక్స్‌లోకి వెళ్తున్నా. ఈ టాపిక్స్‌లోకి మీకెళ్తే ఇక్కడ ఏదో ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్‌లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి. ఇది ఒక పేజ్. సీఎస్ఎస్ అనే టాపిక్ అనేది ఒక పేజ్. ఈ పేజ్‌లో చూడండి అబౌట్ సీఎస్ఎస్ కోర్స్ కంటెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ చూడండి. ఇలా. ఇలా మల్టిపుల్ ట్యాబ్స్‌లోకి వెళ్తున్నాము. డిఫాల్ట్‌గా మనకు ఏదైతే పేజ్ ఓపెన్ చేస్తామో అక్కడ డిఫాల్ట్‌గా ఒక పేజ్ అయితే కనిపిస్తది. మళ్ళా తర్వాత ఒక ట్యాబ్ క్లిక్ చేసినా ఆ ట్యాబ్ హైడ్ అవుతది. ఇంకో ట్యాబ్ వస్తది. ఇది క్లిక్ అయితే ఈ ట్యాబ్. దీంట్లో చూడండి మనకు ఎఫ్ఏక్యూ ఇస్తాం. ఇంటర్వ్యూ క్వెషన్స్ టైప్. ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం చేసినలో అదే కాన్సెప్ట్ ఉంటది. చూడండి. ట్యాబ్స్ పిల్స్. ఇది ఓపెన్ అయింది. ఇంకోటి క్లిక్ చేస్తే ఆల్రెడీ ఓపెన్ అయింది. క్లోజ్ అవుతుంటది. ఇది. ఇలా. ఓకే. ఇట్స్ ఏ ట్యాబ్స్ పిల్స్ అండ్ ఇది ట్యాబ్స్ అంటే డైనమిక్ ట్యాబ్స్, డైనమిక్ పిల్స్. పిల్స్ ఉండే చోట ట్యాబ్ అని పెడితే ఇలా ట్యాబ్ లాగా వస్తాయి. అంటే ఇది పిల్స్ అనమాట. ఇలా బటన్ టైప్ ఉందంటే ఇట్స్ కాల్ ఇట్ యాస్ ఏ పిల్స్ అనమాట. ఓకే. నేను ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ కాన్సెప్ట్ ఎలా చేయాలనేసి. ఇక్కడ. ఇక్కడ మనకేంటంటే ఎన్ని మెనూస్ అయితే కావాలో అన్ని మెనూస్ అయితే మనం పెట్టేసుకుంటాం ఇక్కడ. ఎన్ని మెనూస్ కావాలంటే అన్ని మెనూస్ పెట్టేసుకుంటాం. నావ్ ట్యాబ్స్ అన్నాం. ఇక్కడ మన పిల్స్ అంటే పిల్స్ వచ్చేస్తాయి మనకు. పిల్స్ అంటే పిల్స్ లాగా వస్తాయి మనకు. పిల్స్ అంటే బటన్ టైప్ వస్తది. ట్యాబ్స్ అయితే ట్యాబ్ టైప్ వస్తది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా ఒక ఎత్తు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్ కావాలి. దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ కావాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్.
ఇప్పుడు 3 మెనూస్ ఉన్నాయి కాబట్టి 3 కంటెంట్స్ కావాలి. ఈ 3 కంటెంట్స్‌ని ట్యాబ్ కంటెంట్ అనే పేరెంట్ లోపల ఇస్తాము. ట్యాబ్ కంటెంట్ అనే ఒక పేరెంట్ లోపల ఇస్తాం. ఇప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని ఒక డివ్‌లో రాసుకున్నాం. ఆ డివ్‌కి ఒక ఐడీ ఇచ్చేస్తాం. దాంట్లో క్లాస్ నేమ్ వచ్చేసి ట్యాబ్ పాన్ అనేసి ఇవ్వాలి. ట్యాబ్ పాన్. కావాలంటే ఇదంతా కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ట్యాబ్ డాట్ హెచ్‌టీఎంఎల్. సో, ఈ కేసెస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ కేస్‌లో చూడండి ఇవెల్‌లో నావ్ పిల్స్ ఇచ్చాం. ఇవి వదిలేయండి. డేటా టోగుల్, హెచ్ఆర్ఎఫ్ వదిలేయండి. డేటా టోగుల్, హెచ్ఆర్ఎఫ్ వదిలేయండి. డేటా టోగుల్, హెచ్ఆర్ఎఫ్ వదిలేయండి. సో, జనరల్‌గా మనకి ఎలా ఉంటదంటే, ఇక్కడ యాక్టివ్, ఇక్కడ యాక్టివ్ తీసేసుకున్నాం. జనరల్‌గా మనకి చేసుకున్నప్పుడు మనకి ఇలా ఉంటది మనకు. ఇలా మెను. ఓకే. ఇప్పుడు మనకు డిఫాల్ట్‌గా మనకు ఈ బటన్ మనకు ఓపెన్ అయినట్టు ఉండాలి. ఇక్కడ చూస్తే పేజ్ ఓపెన్ చేసినప్పుడు చూడండి. ఈ పేజ్ వచ్చేసి మనకు ఓపెన్ అయినట్టు ఉంది మనకు. ఇదంతా ఓపెన్ అయినట్టుంది. ఇది ఓపెన్ అవ్వాలి అంటే ఈ హోమ్‌ని మనం యాక్టివ్‌లో పెట్టాలి. ఇక్కడ ఎల్ఐకి యాక్టివ్ అని పెట్టాలి. ఏదైతే ఉండాలో ఇవి అండర్‌స్టాండ్ చేసుకోవడం కొద్దిగా టైం పడతది. బట్ ప్రాక్టీస్ చేయంగా మీకు అర్థమైపోద్ది. ఓకే. నౌ సీ థిస్. ఇది యాక్టివ్‌లో ఉంటది. సపోజ్ రాసాం. యాహ్! సారీ. దీనికి కాదు మీరు రాయాల్సింది. ఎల్ఐకి కాదు రాయాల్సింది. యాంకర్ ట్యాగ్‌కి రాయాలి మీరు. యాంకర్ ట్యాగ్‌కి మీరు యాక్టివ్ అని రాస్తే అప్పుడు ఇది యాక్టివ్‌లో కనిపిస్తది. సీ థిస్ యాక్టివ్. ఇప్పుడు ఇది యాక్టివ్‌లో ఉన్నప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్ కనిపించాలి. దీనికి సంబంధించిన కంటెంట్ ఎక్కడుంది? ట్యాబ్ కంటెంట్ లోపల ఫస్ట్ ఐడీ అనేది అదే. ఇప్పుడు ఇది అన్నిటికి ట్యాబ్ పాన్ ఇవ్వడం వల్ల ఏమైతదంటే ట్యాబ్ పాన్ ఇవ్వడం అన్నీ హైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఇది మాకు కనిపించాలంటే యాక్టివ్ అని పెట్టుకోవాలి. ఫస్ట్ డిఫాల్ట్‌గా ఇది కనిపించాలంటే యాక్టివ్ అనే క్లాస్‌లో పెట్టాలి. అంతే. నౌ సీ థిస్. ఇప్పుడు ఇది ఉంది. దీనికి సంబంధించిన కంటెంట్. ఇప్పుడు ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఇది హైడ్ అవ్వాలి. ఇది షో అవ్వాలి. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది హైడ్ అంటే ఆల్రెడీ ఓపెన్ అయింది హైడ్ అవ్వాలి. ఈ బటన్ షో అవ్వాలి. అలాంటి వాటి కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు చూడండి డేటా టోగుల్ ట్యాబ్ అనేసి ఇవ్వాలి. ఈడ పిల్స్ అంటే ఈడ పిల్ అనేసి ఇవ్వాలి. ఈడ ట్యాబ్ ఇచ్చినా ఏం కాదు. ఈడ పిల్స్ అంటే పిల్ అనేసి ఇవ్వాలి. అండ్ అదేవిధంగా హెచ్ఆర్ఎఫ్‌లో వీటి ఐడీ అనే సెలెక్టర్ ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ ఇస్తాం. చూడండి హెచ్ఆర్ఎఫ్‌లో #హోమ్, #మెను1, #మెను2. హోమ్, మెను1, మెను2 ఈ కంటెంట్ అనమాట మనకి. ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు. ఈక్వల్ కాలమ్స్‌గా డివైడ్ చేసుకోండి, అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా డివైడ్ చేసుకోండి. ఇంకా ఏదైనా సరే ఫార్మ్స్ ఇవ్వండి. ఏదైనా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఏ కంటెంట్ మనకు ప్రింట్ అవ్వాలనేసి ఈ ట్యాబ్ ఫస్ట్ కంటెంట్‌లో ఉండేది ప్రింట్ అవుతది. సెకండ్ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు ఇది హైడ్ అవుతది. సెకండ్ ట్యాబ్‌లో ఉండేది వస్తది. థర్డ్ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు అన్ని మిగతావి క్లోజ్ అవుతాయి. థర్డ్ ట్యాబ్ మనకొస్తది. సిరీస్. చూడండి మెను1 క్లిక్ చేస్తే మెను1 కంటెంట్. మెను2ని క్లిక్ చేస్తే మెను2 కంటెంట్. ఇప్పుడు ఇక్కడ ఏ డిజైనింగ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేనేం చేశాను అబౌట్ అస్‌లో రిక్వైర్మెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ఇంటరాక్షన్ ఇలా రాశాను. నెక్స్ట్ అదే విధంగా ఇది క్లిక్ చేస్తే కోర్స్ కంటెంట్. మన కోర్స్ కంటెంట్ ఏమొస్తదనేసి. నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తే అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమన్నా. సో, ఇలా మనము మన కేటగరీస్ బేస్ చేసుకొని మనం చేస్తాం అంతే. ఇన్ ద ప్లేస్ ఆఫ్ పిల్స్ ప్లేస్‌లో ఇక్కడ నావ్ పిల్స్ ప్లేస్‌లో ట్యాబ్స్ అని ఇస్తాం. ట్యాబ్స్ ఇస్తే ఇది ట్యాబ్ లాగా వస్తది మనకు. ట్యాబ్స్ ఇస్తే ఇది ట్యాబ్ లాగా వస్తది. కావాలంటే చూడండి. ఇట్స్ ఎ ట్యాబ్. క్లిక్ చేసి చూడండి. ఒక ట్యాబ్ లాగా. ఇప్పుడు ఇది 100% విడ్త్. ఇక్కడ ఎలాగైతే 100% విడ్త్ అలైన్‌మెంట్ అయిందో, ఇది కూడా 100% విడ్త్ కావాలనుకుంటే వ్యూస్ ఇక్కడుంది చూడండి. నావ్ జస్టిఫైడ్ అనమాట. నావ్ జస్టిఫైడ్ అనే క్లాస్ నేమ్ ఇస్తే 100% విడ్త్. దీంట్లోనే నావ్ జస్టిఫైడ్. చూడండి 100% విడ్త్‌లోకి అలైన్‌మెంట్ అవుతది. ఇలా మనకి ఎన్ని మెనూస్ ఉన్నా సరే మనకు 100% విడ్త్‌లోనే ఈక్వల్‌గా షేర్ అయ్యుంటాయి. క్లియర్? ఇది నావ్స్ గురించి అనమాట మనకి. నెక్స్ట్ నావ్ బార్. నావ్ బార్ ఏం లేదు. డైరెక్ట్‌గా మనకి నావ్ అనే ట్యాగ్ వాడి ఉంటారు మనకి. మనకి ఎప్పుడైనా సరే ఇవన్నీ కాదు మనం యూజ్ చేయడం. మనకి ఎప్పుడైనా సరే నావ్ బార్‌కి మనకి ఏముంటదంటే ఇట్స్ ఏ బ్రాండ్ నేమ్. ఇక్కడ లోగో ఉండొచ్చు. అండ్ బ్రాండ్ నేమ్ ఉండొచ్చు. అండ్ మెనూ ఉంటాది. ఇక్కడ మీకు కొద్దిగా డౌన్‌కొస్తే మీకు నావ్ బార్‌లో కలర్స్ ఇక్కడ నుండి సెంటర్ నావ్ బార్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. కలర్డ్ నావ్ బార్‌కొస్తే ఇక్కడ మనకు బీజీ లైట్, బీజీ సక్సెస్, బీజీ ఇన్ఫో, బీజీ ఇలా మనం యూజ్ చేసి ఉంటారు ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌కి. నెక్స్ట్ అదే విధంగా మనకు బ్రాండ్ నేమ్ ఆర్ లోగో ఏదైనా సరే ఇక్కడ బ్రాండ్ నేమ్ గాని, లోగో గాని ఏదైనా ఇవ్వచ్చనమాట మనకి. నెక్స్ట్ మనకిక్కడ ఈడ బ్రాండ్ నేమ్ ఏదైనా సరే ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ ఇది చూద్దాం. ఇదే నావ్ బార్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకు ఇట్స్ ఎ నావ్ బార్.
navbar డాట్ హెచ్టిఎంఎల్. ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఒక H1 ఇక్కడ హోమ్ లోన్ అనేసి ఇస్తున్నాం. దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఇక్కడ మనకి ఏదైతే మెనూ కావాలో అది మార్చేసుకోవడం. హోమ్, అబౌట్, డ్రాప్ డౌన్, ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇలా ఇస్తాం. ఓకే, హోమ్, అబౌట్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్ అనేసి ఇలా ఇస్తున్నాం. నా సీస్ ఇక్కడికి వెళ్ళేసి మనకు ఒకసారి ఓపెన్ చేస్తే నా సీస్ ఇలా వచ్చేసింది. హోమ్ లోన్ చాలా బిగ్గరగా వచ్చింది మనకు, సేమ్ ఇలాగ మనకి. ఇప్పుడు ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలి. ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలనుకుంటే ఈ యువెల్కి మనం రాయాల్సిన క్లాస్ నేమ్ ఎంఎల్ ఆటో, మార్జిన్ లెఫ్ట్ ఆటో. కంప్లీట్గా మనం యువెల్ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. రైట్ సైడ్ అంతే. ఇదేంటంటే మనం చేసే నావ్ బార్ అనేది ఏంటంటే ఇది కొలాప్సిబుల్ నావ్ బార్ కాదు. అంటే స్క్రీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అయ్యే నావ్ బార్ కాదు. చూడండి, ఇలా స్క్రీన్ బట్టి మనకు నీట్గా అడ్జస్ట్మెంట్ అవ్వదు. బట్ వేరొక చోట వేరొక ప్రాజెక్ట్లో మనం చూస్తే ఇప్పుడు చూడండి, ఇది నావ్ బార్, ఇది ఉండేది నావ్ బార్. ఇప్పుడు ఇది స్క్రీన్ని తగ్గించినప్పుడు చూడండి ఇలా కొలాప్సిబుల్ అవుతుంది. అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ సీక్ జరగాలి. అట్లీస్ట్ ఇలా రావాలి మనకి. సిఎస్ఎస్లో ఇలా చేసాం, మీడియా క్వైరీస్ రాసుకొని ఇలా 1 by 1 ఇలా చేసాం. బట్ ఈ బూస్టాప్లో ఏంటంటే ఇలా వస్తుంది మనకు. డిఫాల్ట్గా హైడ్ అయిపోద్ది, దాన్ని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ సీక్ జరుగుతుంది. ఇట్స్ ఏ కొలాప్సిబుల్ నావ్ బార్ అంటాం మనం. ఇలా కొలాప్సిబుల్ నావ్ బార్ చేయాలి అంటే కొద్దిగా డౌన్లోనే కొలాప్సిబుల్ నావ్ బార్ ఉంది. డౌన్లోనే ఇక్కడ ఈ ప్లేస్లో మనం నావ్ బార్ బ్రాండ్ ప్లేస్లో ఇక్కడ మనకు నేమ్ ఇచ్చాం కదా, మనం ఇక్కడ నేమ్ ఇచ్చాం. ఇక్కడ ఇమేజ్ కావాలంటే వి యూజ్డ్ ఇమేజ్ అనమాట. మనకి ఈ మిడిల్లో ఇమేజ్ ఇవ్వాలి. అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉందన్నమాట. ఇమేజ్ ఇవ్వాలంటే ఇమేజ్ ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్, కొలాప్సిబుల్ నావ్ బార్. కొలాప్సిబుల్ నావ్ బార్ అంటే సేమ్ ఈ స్ట్రక్చర్ మొత్తం కాపీ, ఇంకేం మార్చొద్దండి. ఈ కంటెంట్ మొత్తం కాపీ చేసుకోండి. ఇక్కడ మొత్తం నేను ఇచ్చేస్తాను. సపోజ్ ఇక్కడ కాపీ కదా, ఇదే కదా మనం కాపీ చేసింది. ఓకే, ఇదే కంటెంట్ నేను పేస్ట్ చేస్తాను ఇక్కడ. చూడండి, ఇక్కడ నేను పేస్ట్ చేశాను ఇక్కడ ఓన్లీ. ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఏంటంటే నావ్ లోపల ఇదంతా నీట్గా పెట్టుకోండి. మనకు కంటెంట్ అంతా నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మనకి యాంకర్ ట్యాగ్లో H2లో హోమ్ లోన్ ఇస్తున్నాను. హోమ్ లోన్ ఫస్ట్ మనకు ఒక హెడ్డింగ్ ఇచ్చేసాను. నెక్స్ట్ దీనేం టచ్ చేయమకండి, ఇంకా దీనేం అసలు ఏం టచ్ చేయొద్దు, ఇవన్నీ అలాగే ఉండండి. ఇప్పుడు ఇది మెయిన్ పేరెంట్, ఇది మెయిన్ పేరెంట్. దీని లోపల యువెల్ మెనూ మొత్తం ఉంది. ఈ మెనూకి మీరు కావాల్సింది మార్చుకోండి. ఇక్కడ హోమ్, అబౌట్, సర్వీసెస్, నెక్స్ట్ మనకు కాంటాక్ట్ ఇస్తాను. డ్రాప్ డౌన్ నేను ఇవ్వలేదు, డ్రాప్ డౌన్ మళ్ళీ చేస్తాను. కాంటాక్ట్ అనేసి ఇస్తాను. ఇలా రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలి. మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలంటే ఇక్కడ ఉంటే యువెల్కి మాత్రమే రాయాలి మీరు. యువెల్కి ML-ఆటో, మార్జిన్ లెఫ్ట్ ఆటో. కంప్లీట్గా ఇట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు చూడండి స్క్రీన్ తగ్గిస్తున్నా ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అయిపోతుంది. చూడండి మొత్తం అంతా. ఇప్పుడు ఇక్కడ ఉండే కలర్ మార్చాలనుకుంటున్నాం, ఇక్కడ ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలనుకుంటున్నాం. దీనికి మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ బీజీ డార్క్ ఇచ్చారు. నాకు డేంజర్ కావాలనుకుంటే బీజీ డేంజర్, బీజీ డేంజర్. అదేవిధంగా లైట్ కలర్ కావాలనుకుంటే బీజీ లైట్, బీజీ లైట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ కలర్ మొత్తం నాకు డార్క్ కలర్లో కావాలి. అప్పుడు మనకి ఇక్కడ నావ్ బార్ డార్క్, నావ్ బార్ లైట్ అనేసి ఉంది. ఈ రెండు మార్చుకుంటే సరిపోద్ది. నావ్ బార్ లైట్ ఇస్తే డార్క్ లాగా వస్తుంది. ఈ రెండు క్లాసెసే, అవన్నీ మనకి ఇక్కడే ఉంటాయి. ఎటువంటి లైట్ మీద మనకు ఇలా డార్క్. ఓకేనా, ఇవ్వండి. ఇది ఇలా క్లికబుల్ ఆప్షన్ ఇలా వస్తుంది. క్లియర్. ఇప్పుడు మనకు నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ కావాలనుకుంటే ఇక్కడే డ్రాప్ డౌన్ స్ట్రక్చర్ ఉంది. చూడండి డ్రాప్ డౌన్, ఈ స్ట్రక్చర్ మాత్రం తీసుకుంటాను అంతే. ఈ డ్రాప్ డౌన్ స్ట్రక్చర్ మాత్రం తీసుకుంటాను, లేదంటే ఆ కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే మనకు కావాలో ఆ ఏరియాలో సర్వీసెస్ తర్వాత మనం డ్రాప్ డౌన్ కావాలి. చూడండి ఇక్కడ దీని బదులు మనకి డ్రాప్ డౌన్ తీసుకుంటున్నా. అండ్ ఈ మెనూస్ మార్చుకుంటే సరిపోద్ది. ఇక్కడ నా సిరీస్ దట్స్ ఇట్, అయిపోయింది. చూడండి ఇలా డ్రాప్ డౌన్, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఈ మెనూస్ లింక్స్ మార్చుకొని సరిపోద్ది. హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్ ఇలాగా చూడండి. దీన్ని క్లిక్ చేసినప్పుడు వస్తుంది. ఇదంతా నావ్ బార్
అండ్ మొబైల్ వీక్ వెళ్ళినప్పుడు ఇట్స్ ఏ కొలాప్సిబుల్ నావ్ బార్. ఓకే. అండ్ అదేవిధంగా దీని లోపల ఇంకా కొన్ని కంటెంట్స్ ఉన్నాయి. నావ్ బార్ చూడండి. నావ్ బార్లో ఫామ్ కావాలంటే ఈ కంటెంట్ వాడండి. అండ్ అదేవిధంగా ఇట్లాంటి నావ్ బార్ కావాలంటే ఇది వాడండి. అండ్ అదేవిధంగా టెక్స్ట్ టైప్ కావాలనుకుంటే ఇక్కడ మనకి క్లాస్ నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ చూడండి. అండ్ నావ్ బార్ టాప్లో ఫిక్స్ అవ్వాలనుకుంటే ఫిక్స్డ్ టాప్ అనేసి నావ్కి ఇవ్వాలి. ఫిక్స్డ్ టాప్ ఇస్తే టాప్లోనే ఫిక్స్ అవుతుంది మనకు. అండ్ అదేవిధంగా ఎక్కడో డౌన్లో ఉంది టాప్కి వెళ్ళినప్పుడు ఫిక్స్ అవ్వాలనుకుంటే స్టిక్కీ టాప్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి. స్టిక్కీ టాప్ ఇస్తే మనకు టాప్కి వెళ్ళాక స్టిక్ అవుతుంది. ఇట్స్ ఏ స్టిక్కీ టాప్ అనమాట. మనకి చూడండి ఇలా స్టిక్కీ టాప్ మనకి టాప్‌కెళ్ళినప్పుడు. అది ఇలాంటి కేస్‌లో మాత్రం ఇది నావ్ బార్ అనుకోండి టాప్‌కెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి. అప్పుడు మనకి దీనికి స్టిక్కీ టాప్ ఇస్తాం. అదేవిధంగా టాప్‌లోనే ఉంది అంటే ఫిక్స్డ్ టాప్ అనే క్లాస్ ఇవ్వాలి. టాప్‌లోనే మనం ఫిక్స్ అవ్వాలనుకుంటే ఫిక్స్డ్ టాప్ ఇవ్వాలి మనం. ఓకే. సో, ఇక్కడి వరకు మాత్రం ఇవాళ అబ్జర్వ్ చేయండి. మనకి ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి కొలాప్సిబుల్ అని సారీ ఇంకొకటి కరోజల్ అనమాట. నాట్ కొలాప్సిబుల్ ఇట్స్ ఏ కరోజల్ అండ్ మోడల్. ఈ 2 టాపిక్స్ ఉన్నాయి. ఈ 2 టాపిక్స్ టుమారో ఫినిష్ చేస్తాను. సో, మీరు ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నీ చూసి మనకి ఇవన్నీ ఫినిష్ అయిపోయినాయి. సో, మీరు చేయాల్సింది ఈ మెనూ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలంటే మన సీఎస్ఎస్‌లో ఎలాగైతే అప్లై చేస్తామో అలా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా నావ్ బార్ చేయండి. ఇది అయిపోవాలి. అండ్ ఇది అయిపోవాలి. ఇది టుమారో నేర్చుకుందాం. ఈ పార్ట్. నెక్స్ట్ ఇది అయిపోయి ఉండాలి. అండ్ ఇది అయిపోయి ఉండాలి. ఇది ఈరోజు చెప్పింది అకార్డియన్స్ అనమాట. ఆ కాన్సెప్ట్ యాడ్ చేయాలి. అండ్ ఇది ఆల్రెడీ కార్డ్స్ కాన్సెప్ట్ చెప్పాను. ఇది ఫినిష్ అవ్వాలి. నెక్స్ట్ అదే విధంగా ఇది 4 ఈక్వల్ కాలమ్స్. ఇది మాత్రం ఇన్‌పుట్ గ్రూప్ అనేసి చెప్పాను. ఒక ఇన్‌పుట్ గ్రూప్ మాత్రమే. ఎండింగ్‌లో ఐకాన్‌ని యాడ్ చేసి ఇన్‌పుట్ గ్రూప్ అనమాట. ఇది ఫినిష్ అవ్వాలి. నెక్స్ట్ ఇది గూడా ఫినిష్ అవ్వాలి. ఓకే. సో, టుమారో టైమ్ వరకి ఎక్సెప్ట్ దిస్ బ్యానర్. ఈ బ్యానర్ తప్ప రిమైనింగ్ ఫినిష్ అవ్వాలి. సో, టుమారో వచ్చేసి 2 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. కొలాప్సిబుల్ అండ్ మోడల్ అనమాట. సో, టుమారో చెప్పేస్తే మనకి బూస్ట్ ఆఫ్ 4 ఫినిష్ అయిపోద్ది. సో, బూస్ట్ ఆఫ్ 4 ఫినిష్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అంటే కంప్లీట్‌గా ఈ హోమ్ లోన్ ప్రాజెక్ట్ మీరు చేసుకొని రావాలి. హోమ్ లోన్ ప్రాజెక్ట్‌ని కంప్లీట్‌గా చేసుకొని రావాలి మీరు. నెక్స్ట్ డేనే. సో, టుమారోకి అయిపోయిందంటే డే ఆఫ్టర్ టుమారోకి నాకు బూస్ట్ ఆఫ్ 4 సబ్మిట్ చేసేయాలి. హోమ్ లోన్ ప్రాజెక్టే సబ్మిట్ చేయాలి మీరు. ఓకే. నెక్స్ట్ బూస్ట్ ఆఫ్ 5 చెప్పేస్తాను. సో, ఈ వీక్‌లో మనకి బూస్ట్ ఆఫ్ ఫినిష్ అయిపోద్ది. ఓకేనా? క్లియర్ అప్ టు నౌ? ఓకే. థాంక్ యూ.